వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై నెల 10వ తారీఖున ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు అప్పుడున్న ఆర్థిక పరిస్థితి మీద. దాని ప్రకారం కనుక తీసుకుంటే అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అప్పు సుమారుగా 3,60,60 కోట్ల రూపాయలు 3,60,60,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. అంటే స్వతంత్రం వచ్చిన కాడి నుంచి 60 ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తరపున గానీ లేకపోతే కొత్త విభజిత ఆంధ్రప్రదేశ్ తరపున గానీ మొత్తం 18 మంది సీఎంలు పనిచేస్తే వారందరి హయాంలో అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున ఉన్న అప్పు ఏంటంటే 3,60,60,000. కానీ 2019 నుంచి 23 వరకు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైసీపీ హయాంలో చేసిన అప్పు ఎంత ఉంది అంటే 9,80,000 కోట్ల రూపాయల అప్పు చేసినట్టు ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్. దీని మీద చెప్పిన కార్పొరేషన్ల ద్వారా వచ్చినవి కానీ బాండ్లు కానీ లిక్కర్ బాండ్లు కానీ ఇవన్నీ ఇంకో యాడ్ అవ్వచ్చు, వేరే విషయం. అంటే దాదాపుగా 66 ఏళ్లలో 18 మంది సీఎంల హయాంలో జరిగిన అప్పుకి సుమారుగా 3 రెట్ల రూపాయలు అధికంగా ఈ 5 ఏళ్లలో చేశారు. ఇది బేసికల్ గా ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అండి. సరే, దీని పక్కన పెడితే ఈ 9 లక్షల సుమారుగా 10 లక్షల చిల్లర కోట్ల రూపాయలు అప్పులు చేశామనేది ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్. రెవెన్యూ పక్కన పెడదాం. రెవెన్యూ ఇప్పుడు ఇందాక విజయ్ కుమార్ గారు ఆల్రెడీ చెప్పారు ఏంటంటే అప్పులకి వడ్డీలకి ఉద్యోగస్తుల జీతాలకి సరిపోతుంది రెవెన్యూ అని చెప్పి, పెన్షన్లకి సరిపోతుంది అని చెప్పి. సరే, రెవెన్యూ పక్కన పెడితే ఈ 11 లక్షల రూపాయల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఎన్నికల సమయంలో కానీ అంతకు ముందు కానీ పబ్లిక్ మీటింగ్ లో ఆయన చెప్పిన మాట ఏంటంటే నేను బటన్ నొక్కాను, ఈవెన్ ఓడిపోయిన తర్వాత కూడా బటన్ నొక్కేసి అసలు దేశంలో బటన్ నొక్కడం అనే ప్రక్రియ నేనే కనుక్కున్నాను అన్నట్టు, లేకపోతే సంక్షేమానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు ఆయన స్వయంగా ఆయన నోటులో చెప్పింది ఏంటంటే సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయల్ని నేను లబ్ధిదారులకి సంక్షేమ రూపంలో పంచాను బటన్ నొక్కి అనేది ఆయన స్వయంగా చెప్పారు. మంచి చేశారు అనేది ఆల భాషలో, కానీ మంచి చేయలేదు ముంచేశారు అని చెప్పి ఇప్పుడు మనం వాస్తవాల్లోకి వెళ్తే రకరకాల విషయాలు చెప్తే మేడం. ఇక్కడ నేను మళ్ళీ టైం కనుక మీరు ఇస్తే కనుక ఎగ్జాంపుల్ చెప్పగలను. వైసీపీ హయాంలో జరిగిన ఏ సంక్షేమ పథకం అయినా సరే దానిని పైకి కనపడేది ఒకటి, పేదలకు చేసి చూపించడం. కానీ లబ్ధి పొందింది ఆయన చెప్పిన పత్తందారులు కూడా ప్రత్యక్షంగా డైరెక్ట్ గా చెప్పదలిచాను తాడేపల్లి ప్యాలెస్ మాత్రమే లబ్ధి పొందింది, ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరు లబ్ధి పొందలేదు. మీరు కనుక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే పేదలకు ఇళ్లు తీసుకుందాం, సెంటు భూములు ఇళ్లు తీసుకున్నాం. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ న్యూస్ క్లిప్పింగ్స్ ఉన్నాయి మేడం. దాని ప్రకారం తీసుకుంటే సుమారుగా 300 కోట్ల రూపాయలు భూముల కొనుగోలులో వైసీపీ నేతలు మెక్కిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్పీకర్స్ తీసుకుంటే 300 కోట్ల రూపాయలు ఓన్లీ సెంటు భూముల ఖరీదులో జరిగింది. అది కాకుండా దాంట్లో 3వ ఆప్షన్ కింద ఇల్లు ప్రభుత్వమే కట్టిస్తుందని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. రాంక్రీట్ అనేది ఒక సంస్థని మన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుద్ది ప్రకాష్ రెడ్డికి చెందిన సంస్థకి ఇచ్చి సుమారుగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఇంత బట్టికి ఏమో ఇళ్ళేమో పునాదులు దాటలేదు, ఆ వేల కోట్ల రూపాయల బిల్లులేమో అయిపోయినాయి. ఇది పేదలకు చేసే సంక్షేమంలో ఒక కోణం మేడం. అంటే ఇక్కడ ఏంటంటే పేదల్ని ముందు చూపించి ఆ డబ్బులు సామెత ఏదో ఉంది మేడం, మేగడ మొత్తం లాగేసి మజ్జిగ చుక్కలు మిగిలిన మజ్జిగ చుక్కలు జనాల మీద ఇదిలేసినట్టు దీనికి యాక్చువల్ గా ఆయన తండ్రి హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారే బీజం పోశారు. అప్పుడు దీని పరాకాష్ఠకు తీసుకెళ్లారు ఈ విషయాన్ని. ఈ సంక్షేమం కనుక తీసుకుంటే ఇప్పుడు ఆయన బాండ్ అంబాసిడర్ అని చెప్తున్నారు. సంక్షేమం కనుక తీసుకుంటే మన దగ్గర ఉన్న లెక్కల ప్రకారం కనుక తీసుకుంటే సంక్షేమంలో 5 ఏళ్లలో బడ్జెట్ వర్సెస్ ఇది కనుక రెవెన్యూ వర్సెస్ కనుక తీసుకుంటే 5 ఏళ్లలో గత టీడీపీ ప్రభుత్వం, అంటే నేను ఇప్పుడు గురించి మాట్లాడలేదు, ఈ 4 రోజుల నుంచి మాట్లాడుతున్నా, 2014-2015లో 45% ఖర్చు పెడితే వైసీపీ ప్రభుత్వం వచ్చేసరికి 24% ఖర్చు పెట్టింది మేడం రెవెన్యూ వర్సెస్ దాంట్లో కూడా సుమారుగా చెప్పాలంటే లెక్కల పరంగా చూసుకుంటే కూడా సుమారుగా 20.57% తక్కువ ఖర్చు పెట్టింది సంక్షేమం ప్రతి విషయంలో. అది పేరుకి పథకాల పేర్లు అటు మార్చి ఇక అది పోతే దుబారా ఏ స్థాయిలో జరిగిందంటే కోర్టు ఖర్చుల కోసం లాయర్లకు కట్టింది 5,000 కోట్లు ఉంది మేడం. కోర్టు అంటే 24 గంటల ప్రతిపక్షాల మీద అందరి మీద కేసులు పెట్టి వాదించండి అంటే వీళ్ళు కౌంటర్లు వేస్తే అడ్వకేట్ జనరల్ వీళ్ళందరూ చెయ్యాలిగా మరి పని. ఆ ప్రతిపక్షాల మీద ఏంటి మేడం, జడ్జిల మీద కూడా కేసులు పెట్టారు. అవును, వాళ్ళ మీద కూడా ఇప్పుడు వాళ్ళు ఇక్కడ హైకోర్టులో ఒక జడ్జిమెంట్ ఇస్తే దీని మీద ప్రతి దాని మీద సుప్రీంకోర్టులో కానీ మరి వాళ్ళు మళ్ళీ మరి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు
కళ్యాణ్ గారు ఇప్పుడు ఒకటి బకాయిలు పెండింగ్లు ఇష్యూ చేయాల్సినది ఒకటి, రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ ఒకటి, ఇన్కమ్ సోర్సెస్ మళ్ళీ కొత్తవన్నా కనుక్కోవాలి మనకున్న ఆంధ్రప్రదేశ్ అది. సో ఏమన్నా అంటే ఇన్కమ్ సోర్సెస్ విషయంలో మేడం ఇక్కడ జరగాల్సింది కూడా ఇంకోటి చెప్పాలి మేడం. ఇన్కమ్ సోర్స్ ని గత 5 ఏళ్లలో యాక్టివిటీని ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా చంపేశారు మేడం. అప్పుడు ప్రభుత్వానికి ఇన్కమ్ ఎలా వస్తుంది? మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 2014 నుంచి 19 వరకు ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 5,000 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు ఖర్చు పెట్టారు మేడం గ్రామీణ ప్రాంతాల్లో. ఆ 5,000 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు పెట్టడం వల్ల యాక్టివిటీ, ఇండైరెక్ట్ యాక్టివిటీ, డైరెక్ట్ యాక్టివిటీ, ఇండైరెక్ట్ యాక్టివిటీ ఎంతో పెరగడం వల్ల ఆ ఆదాయం మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి వస్తుంది మేడం. ఎందుకంటే ఖర్చు పెట్టిన గవర్నమెంట్ నుంచి ఖర్చు పెట్టిన కనుక ఆదాయం కనుక తీసుకుంటే పన్నుల రూపంలో కానీ, జిఎస్టీ రూపంలో కానీ, లేకపోతే రా మెటీరియల్ కొనటం వల్ల కానీ, దాని మీద వచ్చే పన్నులు కానీ ఇవన్నీ కనుక తీసుకుంటే దాదాపుగా మళ్ళీ కనీసం 20-25% వెనక్కి వచ్చేస్తుంది మేడం ప్రభుత్వానికి. కానీ ఇక్కడ ఏమైందంటే గత 5 ఏళ్లలో యాక్టివిటీ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఒక రోడ్లు పూడ్చిన పాపం లేదు, కొత్త ప్రాజెక్టులు కట్టిన పరిస్థితి లేదు. బంగారుబాతు లాంటి అమరావతిని పురిట్లోనే చంపేసే ప్రయత్నం చేశారు. అమరావతి పనులు చేసినా గానీ ఎంతో మందికి పని దొరికేది, పని దొరికితే ప్రజల ఎక్స్పెండ్ చేసే కెపాసిటీ పెరిగేది. ఎక్స్పెండ్ చేసిన కెపాసిటీ పెరుగుతుంది కొద్దీ ప్రభుత్వం యొక్క ఆదాయం పెరుగుతుంది మేడం. ప్రజలకే కొనుగోలు శక్తి లేకుండా, ఆదాయం లేకుండా, ఆదాయ మార్గాలు లేకుండా చంపేసేసి వాళ్ళందరూ వలస ప్రయాణం చేసి ఒక డెడ్ స్టేట్ గా మార్చేసిన తర్వాత ప్రభుత్వ ఆదాయం ఎలా పెరుగుతుంది? ఇక్కడ ఇంకోటి కూడా తీసుకుంటే ఇందాక పుల్లారావు గారు చెప్పింది నేను 100% అగ్రీ చేస్తాను మేడం. ఇప్పుడు ఈ పాపంలో ఇప్పుడు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేదా? ఇప్పుడు ఒక రాష్ట్రం సుమారుగా 6 కోట్ల రూపాయలు, 6 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం, ఒక పెద్ద రాష్ట్రం విచ్చలవిడిగా ఇష్టం వచ్చిన తప్పులు చేస్తా అంటే మనం పెద్దల సిస్టమ్ అని చెప్పి సరిపెట్టుకుంటామనా కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత? ఆ రోజు నేను ఇంతకు ముందు కూడా ఒక డిబేట్ లో అడిగాను మేడం. నాకు తెలిసి గత ప్రభుత్వంలో అంటే ఇంతకు ముందు మోడీ గారి హయాంలో ఉన్న ప్రభుత్వంలో కూడా ఫైనాన్స్ మినిస్టర్, ఇప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ సేమే. ఆమె పార్లమెంట్ లో అధికారికంగా ఆంధ్రప్రదేశ్ లెక్కలు ఎంత అని చెప్పి ఎవరో అడిగిన ప్రశ్నకి ఇచ్చిన లెక్కలకి ఇప్పుడున్న లెక్కలకి పోలికలేదు మేడం. కరెక్ట్ గా కనుక చెప్పాలంటే అప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు మారిన దాని ప్రకారం వాళ్ళు కూడా గవర్నమెంట్ లోకి వచ్చారు. ఇక్కడ కరెక్ట్ గా చెప్పాలి అంటే తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో అఫీషియల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు ఇవేనని చెప్పి ఇచ్చారు కాబట్టి ఆ అప్పులు మాత్రమే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కడుతుంది, మిగిలిన అప్పులకి ఎటువంటి బాధ్యత లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు పాయింట్ రేట్ చేయాలి. ఇంతకుముందు కూడా నేను ఒకసారి డిబేట్ లో అడిగాను, మన డిబేట్ లో అనేది అడుగుదాం. నిలయపల్లి విజయ్ కుమార్ గారు ఆన్సర్ చేస్తారు ఈ పాయింట్. ఎందుకు అంటే అది అఫీషియల్ గా ఇచ్చిన ఫిగర్ మేడం. అవును, ఇప్పుడు కృష్ణరాజు గారు ఎవరో రైజ్ చేస్తే ఆయనకి చెప్పిన లెక్కలు ఇంకో విషయం కూడా చెప్పదలిసాను మేడం.